ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు 80,000 పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒట్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒట్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500లకు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే ఒట్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్గా అందిపుచ్చుకుంటారు. అందుకే 12 లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే 8 లక్షలు ఇవాళ సన్న ఒట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒట్లు పండించేది నల్గొండ జిల్లా. ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగినా, అత్యధికంగా సన్న ఒట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది. అది మీ చైతన్యానికి, మీ పట్టుదలకు మారు పేరు. ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి, వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి